హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినీస్ రెసిపీస్. ఈరోజు వీడియో వచ్చి ఒక హెర్బల్ హెయిర్ ఆయిల్ అండి. అది మందార తైలము, మందార ఆకులు, పువ్వులతోటి తయారు చేస్తున్నాను. మీరు కూడా చూసేయండి. ఈ మందార తైలం తయారు చేసే విధానం ఏంటో చూద్దాము. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ అన్నీ పెట్టాను కదా, చూడండి ఏమేమి ఉన్నాయో. ఇక్కడ ఉల్లిపాయ, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయల్ని కొబ్బరి తురుముతో తురిమినాను. తురిమితేనే బాగుంటుందండి మిక్సీలో వేయడం కన్నా. తర్వాత 2 టేబుల్ స్పూన్లు మెంతులు వేసుకోవాలి. ఆ తర్వాత మందార పువ్వులు ఒక 3 వేసుకున్నానండి. మీ దగ్గర ఇంకా ఒక 4 దొరికినా కూడా వేసుకోండి, ఎన్నైనా వేసుకోవచ్చు. నాకు 3 దొరికినాయి కాబట్టి అవి తీసుకున్నాను. వాటిని కడిగి నీడలో ఆరబెట్టుకోవాలి. తర్వాత మందార ఆకులు ఒక 10-12, తర్వాత కరివేపాకు, ఇవి కూడా కడిగి నీడలో ఆరబెట్టుకోవాలి. ఎండకి వేయకూడదండి, నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలి. ఇవి కావాల్సినవి. ఆయిల్ అయితే ఆ తర్వాత క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం, ఇది ఒక 30 ml తీసుకున్నాను. తర్వాత కొబ్బరి నూనె, మామూలుగా రెగ్యులర్గా వాడుకునే పారాషూట్ కొబ్బరి నూనె తీసుకున్నాను. ఇది కావాలన్నమాట. ఇవి కావాల్సిన పదార్థాలు. ఈ ఆయిల్ హెయిర్ గ్రోత్కి, తర్వాత హెయిర్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటుంది, కంట్రోల్ అవుతుంది. తర్వాత ఒత్తుగా పెరుగుతుంది అన్నమాట. ముందుగా మనం ఒక గిన్నె తీసుకోవాలి, అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ ఒక 200 ml దాకా కొబ్బరి నూనె వేసుకోవాలి. ఇంత వేసుకున్నాం కదా, అందులోనే ఆముదం తీసుకున్నాం కదా, క్యాస్టర్ ఆయిల్, అదొక 30 ml. ఆ రెండు దాంట్లో వేసి కలుపుకోవాలి. ఇక్కడ 500 ml కొబ్బరి నూనె డబ్బాలో నుంచి 200 ml మాత్రమే వేసుకున్నాను నేను. ఇప్పుడు మనం ఈ ఆయిల్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. మంట కొంచెం తగ్గించి పెట్టుకోవాలండి. ముందుగా ఆయిల్ని కొంచెం వేడి చేసుకోవాలి, కొంచెం గోరచ్చగా అయ్యే వరకు వేడి చేసుకోవాలి. మంట సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ ఆ రెండు ఆయిల్ బాగా మిక్స్ అయ్యేలాగా స్పూన్ తోటి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఆయిల్ కొంచెం గోరెచ్చగా అయినప్పుడు మెంతులు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల మెంతులు అండి. ఇక్కడ మెంతులు వేసేసాను నేను, చూడండి, అందుకోండి మెంతులు వేసేసాను. తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మందార ఆకులు అవన్నీ వేసుకోవాలి, పువ్వులు. మందార ఆకులు వేసిన తర్వాత ఆ నూనె అనేది పొంగి వస్తుందండి. బాగా నురగొచ్చి పొంగిపోయి కింద పొంగిపోతూ ఉన్నది. మందారాకు వేయడం వల్లనే ఇలా ఆయిల్ పొంగుతుంది. తర్వాత మంటని సిమ్లో తగ్గించుకున్నాను, అయినా కూడా పొంగిపోతుంది. అందుకని మీరు కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి. ఇక్కడ నేను చిన్న గిన్నె తీసుకోవడం వల్ల పైకి వస్తుంది. ఎంత కలిపినా కూడా పొంగు అనేది ఆగట్లేదు. అందుకని నేను స్టవ్ ఆఫ్ చేసా. కాసేపు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అందులో ఉల్లిపాయది గ్రేట్ చేసుకున్నాం కదా, ఆ ఉల్లిపాయ వేసుకోవాలి. చిన్నగా గ్రేట్ చేసుకోవాలి. తురిమితేనే బాగుంటుందండి, దాంట్లో జ్యూస్ బాగా వస్తుంది. మిక్సీకి వేయడం కంటే ఇలా తురిమితేనే బాగుంటుంది. ఉల్లిపాయలన్నీ వేసిన తర్వాత బాగా కలిపి 1 నిమిషం తర్వాత స్టవ్ ఆన్ చేయాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకొని కొంచెం నురగ తగ్గిన తర్వాత మంట పెట్టుకోవాలి. మంట పెట్టిన తర్వాత కూడా సిమ్లోనే పెట్టాలండి. అది సిమ్లోనే బాగా వేడెక్కాలి నూనె. ఇప్పుడు మనం అన్నీ వేసిన తర్వాత స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లోనే సుమారుగా 25 నుంచి 30 నిమిషాల సేపు మరగాలండి. బాగా నల్లగా అయిపోవాలి ఇవి. ఇందులో వేసిన ఆకులన్నీ బాగా డార్క్ కలర్కి వచ్చే వరకు బాగా వేగాలండి. ఆయిల్ అంతా వేగిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అప్పుడు డార్క్గా అయిపోతుంది, ఆయిల్ కూడా డార్క్ కలర్లోకి వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా అయిపోతుంది. మొత్తం నల్లగా అయిపోయినాయి కదా, వేగిపోయినాయి బాగా. ఇప్పుడైతే మనకు హెర్బల్ ఆయిల్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఇలా అన్ని ఉల్లిపాయలు, మందార ఆకులు, కరివేపాకులు, మెంతులు అన్నీ డార్క్ కలర్లోకి వచ్చేసినాయి. ఆయిల్ కూడా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి ఒక 5 నిమిషాల సేపు. ఒక 5 నిమిషాల సేపు వేడి తగ్గిన తర్వాత మనము
వడగట్టుకోవాలి వేరే గిన్నెలోకి. ఒక జాలి గంటి పెట్టి మొత్తం వడగట్టుకోవాలి. ఈ హెర్బల్ ఆయిల్ని తలకు పట్టించుకొని బాగా మసాజ్ చేసుకొని పెట్టుకోవాలి. కనీసం వారంలో 3 సార్లైనా తలకు నూనె రాసుకుంటే చాలా మంచిది. వడగట్టిన తర్వాత ఆయిల్ చూడండి డార్క్ కలర్లోకి వచ్చింది. ఇలా ఉండాలి. హెర్బల్ ఆయిల్ లేదా మందార తైలము రెడీ అండి. ఇది కూల్ అయిన తర్వాత మనం ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇక్కడ నేను అంతకుముందు ఆయిల్ సీసా ఉన్నది, అందులోనే వేసుకుంటున్నాను. మీరు ఒక గాజు సీసాలో వేసుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి. అంతేనండి, హెర్బల్ హెయిర్ ఆయిల్ రెడీ అయిపోయింది. హెర్బల్ ఆయిల్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా చాలా బాగుంటుందండి, హెయిర్కి చాలా మంచిది. అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.